రాజకీయ విశ్లేషకులు కూడా. సార్ మీతో మాట్లాడే ముందు ఆంజనేయ రెడ్డి గారు, ఏంటి బీజేపీ ఎట్లా చూస్తుంది నెంబర్ని? ఒకటి సరే, దేశవ్యాప్తంగా నేను మాట్లాడతా, అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది కూడా మనం ఒక్కొక్క స్టేట్ డిస్కస్ చేద్దాము. అంతకన్నా ముందు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటు, సరే మొదట్లో కాస్త తెలుగుదేశంతో మీకు కొంత విభేదాలు లేకపోతే కాస్త దూరం రావడం వివాదాలు అదంతా సమస్యపోయి ఆయన ఒక బ్రిడ్జ్ లాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఇవాళ సర్ప్రైజింగ్లీ ఆయన 21 సీట్లు తీసుకుంటే 21 కూడా నిలబెట్టుకోగలుగుతున్నారు. 95% కాదు 100% స్ట్రైక్ రేటు. మీరు కూడా సార్ ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ కూడా 10 చోట్ల తీసుకుంటే 7 చోట్ల ఇప్పటికీ లీడ్లో కొనసాగుతున్నారు ఆంజనేయ రెడ్డి గారు. నమస్కారం. ముందుగా మై డియర్ బ్రదర్ జీవీ రెడ్డి ఈ రోజు పుట్టినరోజు అని తెలిసింది. అవును, నేను కూడా హ్యాపీ బర్త్డే రెడ్డి గారు, నేను విష్ చేద్దాం అని. జీవీ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే. మీరు ఈ రోజు పుట్టారు, ఈ రోజు ఒక అద్భుతమైన విజయాన్ని తీసుకొచ్చారు కూటమికి. ఇందులో కూడా నేను అనేక సందర్భాల్లో గమనించాను, ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ వెరీ కల్చర్డ్. చర్చలో కానివ్వండి లేదా కానివ్వండి నాకు కొన్ని పరిచయం వెరీ నైస్ మ్యాన్. వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. రిషి గారు, నేను గత సంవత్సరం రోజు నుంచి చెప్తున్నాను, ఈ వైసీపీ గవర్నమెంట్ అవమానకరమైన ఓటును ఎదుర్కోబోతుందని అనేక సందర్భాల్లో చెప్పారా? జీవీ రెడ్డితో చర్చలో పాల్గొంటున్నాం, వైసీపీకి సంబంధించిన సాక్షి టీవీలోనే చెప్పాను. ఈ వైసీపీ అవమానకరమైన ఓటును ఎదుర్కోబోతుందని. నా ఉద్దేశంలో అవమానకరమైన ఓటు ఏమిటంటే 151 సీట్లు వచ్చాయి, 40-50 సీట్లు వచ్చినా చాలా అవమానకరమైన ఓటు. అందులో ఎటువంటి అనుమానం లేదు. 150 నుంచి 40-50 పడిపోయారనుకోండి, రియల్లీ చాలా ఇన్సల్టింగ్, చాలా అవమానకరంగా. కానీ ఈరోజు 14 సీట్లు ఇంకా చూడాలి, ఇంకా కొన్ని రౌండ్లు ఉన్నాయి, ఏమన్నా పెరుగుతాయేమో ఇంకా తెలియదు కదా. వాళ్ళు ఈ పెరిగిన దొరికిపోయండి. ప్రతిపక్షం కావాలంటే ఎన్ని కావాలా? 18 ఉండాలి కదా. ఐ డోంట్ థింక్ 18 జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇంత అవమానకరమైన ఓటు కట్టుకున్న ఈ పార్టీ నిజంగా భారతదేశ చరిత్రలో ఉందని నేను అనుకోవడం ఎక్కడా కూడా లేదు. ఓటమి అనేక రాజకీయ పార్టీలు పోటీ చేశారు, ఓడిపోయారు, కానీ ఇంత అవమానకరమైన ఓటమి నిలిచారు. నేను అందుకనే మా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాను, మనకి తెలుసు ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ అని ఏదో ఆన్లైన్ లేదా డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ అని వస్తే దాని కింద ఈ ఓటీపీ 5 నిమిషాలు ఉంటుంది, 10 నిమిషాలు ఉంటుందని కూడా మెసేజ్. ఈ పార్టీ ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ లాగా 5 సంవత్సరాలు మాయమైపోయింది పార్టీ. దీనికి ఎవరు బాధ్యులు? పూర్తిగా ఆ పార్టీలో బాధ్యులు. ఆ పార్టీలో చేసిన ఈ యొక్క 5 సంవత్సరాల దుర్మార్గాలు, రాజకీయ కక్షలు, అవినీతి, విధ్వంసాలు, రాజధాని విషయంలో తీసుకున్న వ్యాపార శైలి, ఇవన్నీ చూసినప్పుడు మనము ఈ రోజు ఎమ్మెల్యేలు దొంగలు ఏ విధంగా నడిపారు. మినరల్స్ మింగేశారు, కొండలు మింగేశారు, ఇసుకలు మింగేశారు, మట్టిని మింగేశారు. ఎంత అవమానకరమైన చేష్టలు చేశారంటే ప్రజలు ముఖాలు వస్తున్నప్పటికీ, ఉమ్మేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇదేదో పట్టించుకోకుండా మేము 5 సంవత్సరాల ఎమ్మెల్యే దోచుకోవడమే మా పని అని వచ్చిన తర్వాత, అంటే మీరు అన్నట్టు ఇంకా ఈ 5 ఏళ్లతో అయిపోయింది. తర్వాత మళ్ళీ ప్రజల మనసు గెలుచుకోవాలి, ప్రజలతో ఉండాలి, మళ్ళీ గెలవాలి, ఇది లేదు, ఇంక ఎజెండా లేదు. నేను ఒక విషయం చెప్తున్నాను, ఏ రాజకీయ పార్టీ కూడా ఓటమి ఇట్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్, అంతటితో అయిపోయిందని మనకు చెప్పుకోలేదు. మేము 2 సీట్లు గెలిచాం, ఈ రోజు 3వసారి అధికారం చూస్తాం. బట్ నేను వైసీపీ వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీరు ప్రజల విశ్వాసాన్ని కనబట్టి ప్రభుత్వాలు ఉంటాయి, ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరగచ్చు, మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఏం చేశారు. ఓకే ఆంజనేయ రెడ్డి గారు, మిగతా అంశాలు డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఎక్కడెక్కడ దెబ్బతింది, కూటమికి ఎందుకు ప్రజలు ఎంత బ్రహ్మరథం పట్టారు అనేది మాట్లాడదాం. బండారు గారు, ఇప్పుడు కూటమి ప్రభంజనం, వైసీపీ కుదేలు, ఇది మనం జనరల్. కానీ మంత్రులు ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి అవడం అనేది చాలా మందికి ఒక కళ. చాలా సంవత్సరాలు సీనియర్లు అయిన వాళ్ళు కూడా మంత్రులు అవ్వరు. ఇప్పుడు తెలంగాణలో సపోజ్ ఎగ్జాంపుల్ ఎర్రబెల్ గారు ఉన్నారనుకోండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన గెలుస్తున్నారు కానీ మొన్న మంత్రి అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈసారి మంత్రులందరూ కూడా, అంటే ధర్మాన లేకపోతే సీదిరి అప్పలరాజు యంగ్ మినిస్టర్, బొత్స ట్రైల్, రాజన్న దొర, లేదా దాడిశెట్టి రాజా, అంబటి, చెల్లుబోయిన, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు, రోజా, బొగ్గన, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి, అలాగే ఎవరైతే స్ట్రాంగ్ వోకల్ ఫోర్సెస్ లాగా ప్రతిపక్షాల మీద నోటితో దాడి చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి.
ఏంటి హౌ ఆర్ యూ అండర్స్టాండింగ్ అండి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ని? రిషి గారు, మీకు ప్యానల్ మిత్రులందరూ